వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. నిన్న చిలకలూరిపేటలో బొప్పూడి వద్ద జరిగిన ప్రజాగళం సభ ఊహించిన దానికంటే ఎక్కువగా సక్సెస్ అయింది. దాదాపు 5.5 లక్షల మంది హాజరైనట్టుగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రధానమంత్రికి నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే దానికి సంబంధించిన 4.5 లక్షలు పైగా దాదాపు 5 లక్షల మంది గ్రౌండ్లోనే ఉన్నారని, 300 ఎకరాల గ్రౌండ్లో ఉన్నారని, ఇంకొక 60,000-70,000 మంది బయట ఆగిపోయారని, దాదాపు 5 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడికక్కడ ఆగిపోయారనేది ఇచ్చిన నివేదిక. అయితే ఈ సభ మొదటి నుంచి వీళ్ళు తలపెట్టిన మొదటి రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపు నుంచి ఒక కుట్ర మొదలైందనేది ఇప్పుడు లేటెస్ట్గా బయటపడుతున్న వాస్తవం కొంత, అనుమానాలు కొంత. ఆరోపణలు కాదు, అనుమానాలు. కోర్స్ అనుమానాలు బేస్ చేసుకుని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకు ఇదంతా జరిగింది అని అంటే, మామూలుగా తెలుగుదేశం పార్టీకి ఉన్న చరిత్ర ఏంటంటే, అది బహిరంగ సభలు కావచ్చు, మహానాడు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, చాలా ఆర్గనైజ్డ్గా, ఆ మాటకు వస్తే దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనంత పకడ్బందీగా ఆర్గనైజ్డ్గా చేస్తారు. సభ నిర్వహణ కావచ్చు, అక్కడ ఏర్పాట్లు, సీట్లు, తర్వాత భోజనాలు, ఒకటని కాదు. ఆ పార్టీకి ఎవరికైనా తెలిసింది, వైసీపీ వాళ్ళు ఒప్పుకోవాల్సిందే, కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవాల్సిందే, తెలుగు వాళ్ళు మొత్తం ఒప్పుకోవాల్సిందే, అది అందరికీ తెలుసు. మహానాడు అయితే అద్భుతంగా జరుగుతుంది. 3 రోజుల పాటు 7,000 మంది, 8,000 మంది, 12,000 మంది ప్రతినిధులతో జరిగిన మహానాడు కూడా చూసాం మనం 3 రోజుల పాటు. అంటే ఇప్పుడంటే 2 రోజులు నిర్వహిస్తున్నారు అనుకోండి. తెలుగుదేశం పార్టీ అంత పకడ్బందీగా నిర్వహిస్తుంది సభల్ని. పర్టికులర్గా పవర్ కానీ, ఆడియో సిస్టమ్స్ కానీ, ఇవన్నీ కూడా పాటలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, ప్రతి దీంట్లో ఎగ్జిబిషన్స్, ఫోటో ఎగ్జిబిషన్స్, ఇవన్నీ కూడా. అలాంటిది నిన్న సభ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది వీళ్ళు. ఒకటి, అసలు జనాన్ని లోపలికి రాకుండా రోడ్ల మీదే వదిలేసేలాగా జరిగిన పనులు. బస్సులు, ప్రధానమంత్రి వచ్చే టైంకి కూడా బస్సులు ఇంకా ఆ సభాస్థలికి చేరుకోలేని పరిస్థితి. ఎక్కడో సుదూరంగా ఆగిపోతే, ట్రాఫిక్లో ఇరుక్కుని ఆగిపోతే జనం నడుచుకుంటూ రావడం. ప్రధాని మాట్లాడుతున్నప్పుడు కూడా జనం వస్తూనే ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? రెండవది, మైక్ సెట్లు పనిచేయకపోవడం. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు 3 సార్లు కట్ అయింది. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు 3 సార్లు కట్ అయింది. మరీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు 3 సార్లు కట్ అయింది. 2 సార్లు ఏమో ఒక 30 సెకండ్స్ 1 మినిట్ పోయి వచ్చింది. మూడోసారి అయితే ఏకంగా 4-5 నిమిషాలు రాలేదు. ఈ మొత్తం అంతటా కూడా పవర్ కట్స్ వచ్చినాయని చెప్పి, పవర్ కట్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకు ఇదంతా జరిగింది? ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ఆరోపణ ఏంటంటే, ఆ జనంలో కలిసిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు, అంటే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు కాకుండా గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది సభ ప్రారంభమైన తర్వాత మెల్లమెల్లగా ఆ మైక్ సెటప్ ఉన్న దగ్గరికి, ఆడియో సిస్టమ్స్ ఉన్న అక్కడికి వచ్చి కొంత గలాభా సృష్టించారు. అక్కడున్న కార్యకర్తలను ఇట్లా ముందుకు తోసే కార్యక్రమం జరిగింది అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ఆరోపణ. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీటికి తోడు ప్రధానమంత్రి సభ ఎంత జాగ్రత్తగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీస్ అధికారులు కానీ. అది ఒకవేళ ఎన్నికల సభ అయ్యుండొచ్చు కాక, అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి వ్యవస్థలు. వచ్చింది ప్రధానమంత్రి. అలాంటి సభలో పవర్ టవర్స్, లైట్లు పెట్టిన టవర్స్ ఎక్కేస్తే కార్యకర్తలు, జనం, వాళ్ళని కంట్రోల్ కూడా చేయడానికి అక్కడ ఒక్క పోలీసు కూడా లేడు. ప్రధానమంత్రి లేచి వచ్చి పిలుపునిచ్చి వాళ్ళని దింపారే తప్ప ఒక్క పోలీసు కూడా అక్కడ కాపలా లేడు. ఇక్కడ మైక్ సెట్ల దగ్గర కాపలా లేరు. ఏదో హెలికాప్టర్ల దగ్గర ఒక 10 మంది కనపడతారు, లేకపోతే ఇంకెక్కడో అక్కడ ఒక 10 మంది కనపడతారు. రూట్లో ఎక్కడా కూడా, సభకు వచ్చే 4 వైపు నుంచి వచ్చే రూట్లో ఎక్కడా కూడా పోలీసులు కాపలా కనపడదు. పోలీసులు లేరా అంటే, రోడ్డు మీద 100 మంది ఉన్నారు. 100 మంది కాదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే 1000 మంది ఉన్నారు. 1000 మంది ఒక్క దగ్గరే ఉన్నారు. విజువల్స్ కావాలంటే చూడొచ్చు మీరు, తర్వాత మా వాళ్ళు చూపిస్తారు.
ఒక్క దగ్గర ఉన్నారు వేల మంది. వాళ్ళందరూ వచ్చింది ప్రధానమంత్రి సభకి, పర్మిషన్ వచ్చిన సభ కదా, అది బందోబస్తు చేయడానికి వచ్చారు. వాళ్ళని బందోబస్తుకి వెళ్లకుండా రోడ్ల మీద అధికారులు ఎందుకు ఆపేశారు? వాళ్ళకి డ్యూటీస్ ఎందుకు వేయలేదు? ఎవరెక్కడ ఉండాలి అనేది ఎందుకు వాళ్ళకి చెప్పలేదు? సో వీటన్నిటిని బేస్ చేసుకుని చూసినప్పుడు ఈ సభ ఎలాగైనా భగ్నం చేయాలి. ఇది 3 పార్టీల కూటమికి సంబంధించి ఇది తొలి సభ. ఈ సభ కనుక ఫెయిల్ అయ్యేలాగా చేయగలిగితే దాని మీద ఒక నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది, రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి జనంలోకి అని చాలా పవర్ఫుల్ కాన్స్పిరసీ కుట్ర ఏదో జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే లక్కీగా ప్రజలు దాన్ని విజయవంతం చేసుకున్నారు. పార్టీలు, నాయకులు అందరూ కలిసి విజయవంతం చేసుకున్నారు. ప్రధానమంత్రికి కూడా వీళ్ళు స్టేజ్ మీద ఉన్నప్పుడే వివరించి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఉన్నప్పుడే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద కానీ, లేకపోతే అక్కడ జరిగిన తంతు అంతా కూడా ఆయనకు వివరించినట్టుగా చెప్తా ఉన్నారు. ప్రధానమంత్రి కూడా సభ అయిపోయిన తర్వాత దాదాపు 15 నిమిషాలు ఈ అంశాల మీదనే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ఇక్కడ ఏమైతే జరిగినాయో ఇది మొదటి నుంచి ఇలాగే జరుగుతున్నాయి అనే దాని మీద మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ సభ మీద ఎలాంటి కుట్ర జరిగింది అనేది మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే జనసేన సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి గాది వెంకటేశ్వర గారు, అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సారీ, ఈ ముగ్గురు కూడా నిన్న సభకి ప్రత్యక్ష సాక్షులు. వెంకటేశ్వరరావు గారు అయితే సభలో వేదికపై నుంచి మాట్లాడారు కూడా, నేను చూశాను. సో వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు. అక్కడ జరిగింది ఎలా జరిగింది, ఏం జరిగింది అనే దానికి వీళ్ళని మించిన సాక్ష్యాలు ఉంటాయని నేను అనుకోను. సాక్షి పత్రికలో ఏమి లేవు, కానీ వీళ్ళ దగ్గరే ఉంటాయి అసలు నిజాలు అబద్ధాలు అన్నీ కూడా. రైట్, పట్టాభి గారు, నిన్న జరిగింది కుట్ర అని అనుకోవచ్చా? ఎందుకంటే చాలా మంది కుట్ర అని అంటున్నారు, మీ వాళ్ళు కూడా కుట్ర అంటున్నారు కదా. ఇది కుట్ర అని ఎందుకు అంటున్నారు, ఎలా అంటున్నారు? సారీ, ఇది ఖచ్చితంగా కుట్రనే అనుకోవాలి వికే గారు. ఎందుకంటే మీరు అన్నట్టు మేమందరం కూడా ప్రత్యక్ష సాక్షులు. అక్కడ నేను నిన్న ఉదయం 8 గంటల నుంచి సభా ప్రాంగణంలోనే ఉన్నా. రాత్రి సభ అయిన తర్వాత దాదాపుగా 8:30-9 వరకు అక్కడే ఉన్నాం. ఏం జరిగిందో మాకు ప్రతిదీ తెలుసు. ఒక కుట్ర ప్రకారమే, ఒక కుట్రలో భాగంగానే నిన్న పూర్తిగా పోలీసులు అందరూ కూడా చేయాల్సినటువంటి పనులు చేయకుండా, వారి డ్యూటీ వారు నిర్వర్తించకుండా కావాలని చేసినట్టుగానే మా అందరికీ అక్కడ అనిపించింది. ఇప్పుడు ఇక్కడ 5-6 అంశాలు ప్రస్తావించాలి వికే గారు. మేము మార్చి 12వ తేదీన డీజీపీ గారికి లెటర్ రాసాం. అయ్యా, ఇట్లా ప్రధానమంత్రి గారి సభ ఉంది, ఇన్ని లక్షల మంది సభా కార్యక్రమానికి రాబోతున్నారు. ఇక ప్రధానమంత్రి గారి సభ అనగానే మనకు తెలుసు కదా, ఆయన ఎస్పీజీ ప్రొటెక్టీ, ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఆయన Z+ కేటగిరీ ఎన్ఎస్జీ ప్రొటెక్టీ, పురంధరేశ్వరి గారు కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, ఇట్లా అనేక మంది విఐపీస్ ఉన్నారు. మీరు సాధారణంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల కంటే ఎక్కువగా తీసుకోవాలి, జనం కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉందని అన్నీ మేము చాలా స్పష్టంగా మార్చి 12వ తేదీన ఆయన దృష్టికి తీసుకువెళ్ళాం. అయినా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిన్న మీరు అన్నట్టు వికే గారు కేవలం స్పెక్టేటర్స్ లాగా పోలీసులు అందరూ కూడా అక్కడ, మేము మధ్యాహ్నం నుంచి నేను అబ్జర్వ్ చేశా వికే గారు. సాధారణంగా అండి, గ్యాలరీస్ ఏవైతే ఏర్పాటు చేస్తామో, మీటింగ్ వెన్యూలో గ్యాలరీస్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి గ్యాలరీలో కూడా క్రౌడ్ మేనేజ్ చేయడానికి పోలీసులను డిప్లాయ్ చేస్తారు. ప్రతి గ్యాలరీలో పోలీసులు ఉండాలి, కానీ ఎక్కడా కూడా ఒక్క గ్యాలరీలో కూడా పోలీసులు లేరండి. అరే 2 అవుతుంది, 3 అవుతుంది, అసలు ఎవరు గ్రౌండ్లోకి రారే. అంతా గ్రౌండ్లో అక్కడ కూర్చుని ఆ షామేనాల కింద కూర్చుని మరి ఏం చేస్తా ఉన్నారో వాళ్ళ అధికారులు అక్కడే కూర్చోమన్నారా? కింద స్థాయిలో కానిస్టేబుల్ ఏముందిలేండి, వాళ్ళ పై స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రేంజ్ ఐజీ పాలరాజు కానీ, లేదంటే అది గ్రేట్ పల్నాడు ఎస్పీ తాడేపల్లి కొంపలో తెగ బూట్ పాలిష్ చేస్తూ ఉంటాడు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, పాలరాజు, ఇటువంటి వాళ్ళందరూ చెప్పుంటారు, అరే ఆ టేపు కన్నెత్తి చూడబాకండ్రా మీరని చెప్పి. ఒక్క గ్యాలరీ జోన్లో కూడా ఒక్క పోలీసు వెళ్ళలేదండి. దానివల్ల ఏం జరిగింది, క్రౌడ్స్ని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. ఇప్పుడు మా వాలంటీర్స్ ఎంతవరకైనా వాళ్ళు ప్రయాసపడతారండి పాపం. యూత్ వాళ్ళు ఎంతవరకు కంట్రోల్ చేయగలరు? ఒక కాకి యూనిఫారం ఉంటేనే కదా క్రౌడ్ కొద్దిగా మేనేజ్ అయ్యేది. ఆ రకంగా మధ్యాహ్నం నుంచే పూర్తిగా వెన్యూని
వదిలిపారేశారు. దాని యొక్క పర్యవసానం ఏమైంది? ప్రధానమంత్రి గారు ఆ లైటింగ్ టవర్స్ ఎక్కేస్తే ప్రధానమంత్రి గారు కంట్రోల్ చేయాలండి. అదే ప్రతి గ్యాలరీలో పోలీసులు ముందే అక్కడ ఉండుంటే ఆ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు కదా. ఆ లైటింగ్ టవర్లు ప్రధానమంత్రి గారు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఆయన ఆగమని చెప్పి ఆయన వెళ్ళి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి. ఆ సౌండ్ కన్సోల్ మీదకి జనం తోసుకుని వచ్చేయటం అంటే ఇప్పుడు సాధారణంగా అన్ని లక్షల మంది 5 లక్షల మంది 6 లక్షల మంది వచ్చినప్పుడు అక్కడ కొన్ని వేల మంది పోలీసులు నుండి కూడా చేతులు ఎత్తేస్తే ఎవరు ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏంటంటే సాధారణంగానే డయాస్ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఏది నాయకుల్ని ఇంకా దగ్గరగా చూద్దామనో ఇంకొక రకంగా అది సాధారణంగా జరిగేది. కానీ గ్యాలరీస్లో ఎవరు లేకపోవటం వల్ల తొక్కిసలాట, సౌండ్ కన్సోల్ మీద పడిపోవటం, ట్రాఫిక్ వీకే గారు మేము కొన్ని 100 ఎకరాలు తీసుకున్నాం పార్కింగ్కి. ముందుగానే ఆ పార్కింగ్ ఏరియాస్ అన్ని పోలీసులకు చూపించాం. అయ్యా ఇదిగో ఇక్కడ పార్కింగ్ జోన్స్ ఇక్కడ పెట్టాం, ఇక్కడ మీరు అన్ని కూడా పార్క్ చేయొచ్చు అని చెప్పి ఒక 6-7 ప్రాంతాల్లో అక్కడ పత్తిపాటి పుల్లారావు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క పార్కింగ్ లాట్ మినిమం 100 ఏకర్స్ చూపించామండి. అయినా కూడా కుట్రపూరితంగా ఎక్కడ చిలకలూరుపేటకి 10 కిలోమీటర్ల అవతల, గుంటూరు నుంచి వచ్చేటప్పుడు చిలకలూరుపేటకి ఒక 10 కిలోమీటర్ల అవతల వెహికల్స్ ఆపేయటం, ఇటు ఒంగోలు నుంచి వచ్చేగా ఇటు ఒక 10 కిలోమీటర్ల అవతల ఇక్కడ వాహనాలను ఆపేయటం, కావాలని రోడ్డు పక్కన అక్కడంతా కూడా అబ్స్ట్రక్షన్స్ పెట్టి ఆపేయటం. అంటే జనాలు అక్కడికి చేరకూడదు. అయినప్పటికీ నిజంగా నేను ప్రత్యక్షంగా చూసా వీకే గారు, ఒక చీమల దండులాగానండి, చీమల దండులాగా ఆ పొలాల గట్ల మధ్య నుంచి వెనకమాల ఒక బైపాస్ ఇంకా పూర్తవలా, ఆ బైపాస్ రోడ్డు అమ్మటి అటు నుంచి పూర్తవనటువంటి రోడ్డు మీద నుంచి అటు 4 వైపుల నుంచి కూడా సభ ప్రారంభమయ్యే సమయానికి మొత్తం కిక్కిరిసిపోయారండి. జనం ఎక్కడో కూడా వెనక్కి తగ్గల. పోలీసులు ఎన్ని అవాంతరాలు క్రియేట్ చేసినా కూడా జనం ఎక్కడో కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి లేదు. ఇంకా అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే వీకే గారు, బొకేలండి, డయాస్ మీదకి బొకేలు, శాలువాలు. ఎస్పీజీ వాళ్ళు స్కానర్ ఉంటుంది సార్, అక్కడ ఎస్పీజీ వాళ్ళు ముందుగానే అక్కడ స్కానర్ ఏర్పాటు చేశారు. ఆ స్కానర్ గుండా ఇవన్నీ పాస్ చేశారు, అన్ని చెక్ చేశారు, అంతా బానే ఉందని చెప్పారు. తీరా లోపలికి తీసుకెళ్లే సమయానికి మన లోకల్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది డిఎస్పీలు వాళ్ళు తీసుకెళ్ళడానికి వీల్లేదు, మా ఎస్పీ గారు చెప్పారు, మా ఎస్పీ గారు అనుమతి లేని మేము పంపించాం. అరే అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందా స్వామి, మా బొకేలు లేకుండా ఏంటా అని చెప్పి అక్కడ పెద్ద రుబాబు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హెలికాప్టర్ ల్యాండ్ అయిపోయారు, మా వాళ్ళు బొకేలు తీసుకెళ్లి ఆయనకి ఇద్దామంటే వీళ్ళ ఓవర్ యాక్షన్ ఇక్కడ. ఈ రవిశంకర్ రెడ్డి, పాలరాజు వీళ్ళందరూ కూర్చుని, అంటే కనీసం బొకేలు కూడా, అంటే చూడండి కుట్రపూరితంగా ఎన్ని చేశారో. గ్యాలరీలోకి పోలీసులు పెట్టలేదు, క్రౌడ్ మేనేజ్మెంట్ మొత్తం, ట్రాఫిక్ 10 కిలోమీటర్ల అవతల ఆపేశారు, కనీసం బొకేలు కూడా లోపలికి తీసుకెళ్లకుండా అక్కడ ఆటంకాలు సృష్టించారు. చివరికి వీకే గారు ఏమైందో తెలుసా, ఆ డీ జోన్ అని ఉంటుంది సార్, డయాస్ ముందు డీ జోన్ అని, అది డి అనేది చాలా కీలకం సెక్యూరిటీ పరంగా. ఆ డీ జోన్ లో కూడా జనం వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ కూర్చున్నారు. ఆ సౌండ్ కన్సోల్ మీదకి జనం ఎప్పుడు మీద పట్టడం ప్రారంభించారు వీకే గారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఆ ప్రాబ్లం వచ్చిందండి. అప్పుడైనా సరి చేసుకోవాలి కదా, అప్పుడైనా పోలీసులు వెళ్ళి ఆపాలి కదా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు కూడా అదే ప్రాబ్లం అయింది. వాళ్ళకి తెలీదా తర్వాత టార్గెట్ స్పీకర్స్ వాళ్ళే కదండి, టార్గెట్ స్పీకర్స్ వాళ్ళే కాబట్టి అప్పుడే మొదలైంది డిస్టర్బెన్స్. కాదు వీకే గారు, నేనేం చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు అటువంటి ఇబ్బంది జరిగినప్పుడు అక్కడ ప్రేక్షకులాగా నుంచోపోతే అక్కడికి వెళ్ళి కంట్రోల్ చేయాలా లేదా వాళ్ళకి తెలియదు ఆ స్పీకర్ లిస్టు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు అంతే. అంటే వీళ్ళకి లెక్కలెంతనో, ప్రధానమంత్రి గారు ఆఖరికి దేశ ప్రధానమంత్రి అన్నా కూడా లెక్కలెంతనో. ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పుడు అంతా డిస్టర్బ్ అయిపోవాలి, ప్రధానమంత్రి గారి మెసేజ్ ఎవరికి చేరకూడదు. కరెంట్ అయిపోయింది దాదాపు 10 నిమిషాలు, మేము బ్యాకప్ పవర్ మీద అక్కడంతా కూడా మళ్ళీ అన్ని సెట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎన్ని రకాల కుట్రలు చేశారంటే వీకే గారు, వీళ్ళకి కడుపు మంట. ఈ 3 పార్టీలు కలవకూడదని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ కూటమి ఏర్పడేసరికి, ఈ కూటమి ఏర్పడి ఉమ్మడిగా అందరూ కూడా సీట్ల సర్దుబాటు అంతా కూడా సాఫీగా జరిగిపోయేసరికి కడుపు మంటతో చేసినటువంటి పని. అందుకనే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళు ఫిర్యాదు చేశాం వీకే గారు. 3 పార్టీల నాయకులు వెళ్లి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశాం. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఈ డీజీపీ పైన, ఐజీ పాలరాజు పైన, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇవాళ బెంగాల్ డీజీపీని రిమూవ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఆయన కూడా అక్కడ అదే రకంగా వ్యవహరిస్తూ ఉంటే ఇట్ ఈస్ ఎ ఫిట్ కేస్.
ప్రధానమంత్రి గారు సభకే ఆ రకంగా చేస్తే ఇంకా సాధారణంగా ఇంకా సభలు ఏ రకంగా జరుగుతుంది? ఇది ఇప్పుడు సరే వాళ్ళు సాక్షి మీడియా కావచ్చు, లేకపోతే వైసీపీ సెక్షన్స్ కావచ్చు, సభ ఫెయిల్ అయింది, లేకపోతే జనం రాలే, మిట్ట మధ్యాహ్నం ఫోటోలు తీసి అవి వేసి జనం రాలేదని వేసుకునే పరిస్థితి భానుప్రకాష్ రెడ్డి గారు. మిట్ట మధ్యాహ్నం తీసిన ఫోటోలు, మిట్ట మధ్యాహ్నం జనం ఎక్కడ వస్తారు, ఆ ఫోటోలు వేసి జనం రాలేదని వేసి జనం, సరే అది వాళ్ళకి అలవాటైన పని అనుకోండి. కాకపోతే ఇక్కడ ప్రధానమంత్రి వస్తున్న సభలో కూడా పోలీసులు ఈ రకమైన వ్యవహారం చేయడం, మామూలుగా విజువల్స్ ఇట్లా బయట రోడ్ మీద నాకు మొబైల్తో తీసిన విజువల్స్ వచ్చినాయి. రోడ్డు మీద వేల మంది పోలీసులు ఉంటారు గుంపులుగా. ఎందుకున్నారో తెలియదు అక్కడ. వాళ్ళు వచ్చింది ఈ డ్యూటీ చేయడానికి, సభలో బందోబస్తు చేయడానికి. వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక్కడేమో చూడొచ్చు మీరు, ఇక్కడేమో టవర్స్ ఎక్కితే దింపేవాళ్ళు లేడు, మైకులు ఆగిపోతే అక్కడ వాళ్ళని ఆపేవాళ్ళు లేడు, జనాన్ని ఆపేవాళ్ళు లేడు. సో ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా, ఒక పథకం ప్రకారం, అలాగే ఒక కసితో కూడుకున్నట్టుగా కనపడతా ఉంది. ఆరోపణలు కూడా అలాగే వస్తాను తెలుగుదేశం పార్టీ నుంచి. మీ పార్టీ ఎలా దీన్ని విశ్లేషిస్తోంది భానుప్రకాష్ రెడ్డి గారు? ఇక ఆ వీడియో చూడొచ్చు మీరు. అదే టెంపుల్ ఉంది అక్కడ, టెంపుల్ దగ్గర చూడండి ఎంతమంది పోలీసు ఉన్నారు రోడ్డు మీద. ఏం పని లేదు అక్కడ, అసలు అవసరం లేదు వాళ్ళు అక్కడ ఎందుకున్నారు అనేది అర్థం కాదు. వాళ్ళు అక్కడ ఆగిపోయారు, మొత్తం ఆపేశారు వాళ్ళని, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, వీళ్ళందరినీ, అది ఉన్నతాధికారులు. ఏంటి దాని రీజన్ ఏంటి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. నేను దాదాపు 25 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానన్న. ఇప్పటి వరకు ఇలాంటి బహిరంగ సభ నేను చూడలేదు. ఎంత జనం అంటే లోపల ఎంతమంది ఉన్నారో బయట నుంచి అంతమంది లోపలికి వస్తున్నారు, బయట నుంచి లోపలికి అంతమంది వస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే నా దగ్గర వివిఐపి పాస్ ఇచ్చారు పార్టీ. ఎందుకంటే స్టేజ్ మీద కేవలం 30 మందికి అలౌడ్. ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్ప ఒక్కొక్క పార్టీ నుంచి 9 మందికి అంటే మా పార్టీ పెద్దలు మిగతా అందరూ వెళ్ళారు. కాబట్టి మాకు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికీ వివిఐపి పాస్ పార్టీ తరఫున ఇచ్చారు. సరే తీసుకున్నాం. ఎన్నేళ్ళకి రావంటే 3 గంటలకి రండి లోపలికి అన్నారు. సరే అది కాకుండా అక్కడ పార్టీ ఏర్పాట్లు ఏదైనా లోతుపాట్లు ఏదైనా ఉంటే ఆల్ యాక్సెస్ అన్న. ఆల్ యాక్సెస్ అంటే ఎక్కడికన్నా సరే వెళ్ళి వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ యాక్సెస్ పాస్ ఇది. అసలు లోపలికి యాక్సెస్ లేదు. మీకు తమాషా తెలుసా, మేము లోపలికి పోలేకపోయాం. అవునట, ప్రధానమంత్రి మీరు వెళ్ళలేకపోయారు, బుచ్చ చౌదరి గారు వెళ్ళలేకపోయారు, ప్రతిభా భారతి గారు వెళ్ళలేకపోయారు, చాలా మంది లీడర్లు వెళ్ళలేకపోయారు. ఇంకే తమాషా ఏంటంటే ఇక మా ప్రధానమంత్రిని చూడాలి, వారు ఏం మాట్లాడతారో వినాలని. అసలు మీరు నమ్మరన్నా, ఎంత వివిఐపి గేట్ దగ్గర తోసుకొని లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఏంది? నలిగిపోయినావు. మామూలుడే ఇంటే సన్నగా బక్కగా ఉంటే వెళ్ళిపోయింటాడు పైకి, ఏదో కొద్దిగా ఉంది కాబట్టి లోపల పోయి కూర్చొని విన్నాం. ప్రసక్తే లేదు. ఇవన్నీ ఎందుకు చెప్పండి? పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? పట్టాభన్న చెప్పినట్టు మొత్తం చెట్టు కింద పుట్ట కింద కూర్చునేదానిక మీకు డ్యూటీ చేసింది. అక్కడ చెట్ల కింద పుట్ట కింద కూర్చునేదానిక. నేను దాదాపు విజయవాడ, హైదరాబాద్ నుంచి విజయవాడకి వచ్చి విజయవాడ నుంచి బై రోడ్డు వెళ్తుంటే 1:30 నుంచి దాదాపు 3 ప్లేసెస్లో పోలీసులు ఉన్నారు ముందర. అరే రామా, కార్ పాస్ ఉంది, నాకు వివిఐపి పాస్ ఉంది, ఆల్ యాక్సెస్ ఉంది, పంపిండే అంటే మమ్మల్ని కార్ 1:30కే పంపించలేదన్నా. మధ్యాహ్నం బస్సులు మళ్ళీ వదిలేద్దాం, మమ్మల్నే పంపించలేదు. పోలీసులు 3 చెక్ పోస్టులు ఆపారు, 3 చెక్ పోస్టులు దిగి మళ్ళీ వాళ్ళని దబాయిస్తే స్టేట్ ఆఫీస్ అయ్యా మేము పోవాలంటే అప్పుడు పంపిస్తారు. మాకే ఇట్లుంటే ఇంకా సాధారణ జనానికి ఏ విధంగా కష్టాలు పెట్టుంటారు వీళ్ళు? మొత్తం పరిశీలిస్తే వస్తే దాదాపు ఎదురుగా 3 పెద్ద పార్కింగ్లు ఉన్నాయి, పెద్ద పార్కింగ్లన్నీ ఖాళీ. వీళ్ళు అలో చేస్తుంటే ప్లాంట్గా అన్ని బస్సులు, కార్లు వచ్చి లోపల వచ్చి పెట్టుండేవాళ్ళు. మీటింగ్ లోపల వివిఐపికి పార్కింగ్ ఉంది, అక్కడ పెట్టుండేవాళ్ళు. ఎక్కడ ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు. ఉద్దేశపూర్వకంగా పోలీస్ యంత్రాంగం నిన్న జరిగినటువంటి సభని వైఫల్యం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కానీ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసైనికులు వీళ్ళు పెట్టినటువంటి ఆంక్షల్ని తోసుకొని లోపలికి రావడం జరిగింది. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు 50-60 వేల మంది బయట ఉంటారని. నాకు తెలిసి 2 లక్షల మంది ఉంటారన్న, 2 లక్షల మంది. ఎందుకంటే మీటింగు మధ్యలో ఒక పరిశీలన చేద్దామని వచ్చి చూసిపోవడం జరిగింది. అసలు ఆశ్చర్యపోయాను నేను. లోపలికి వస్తూనే ఉన్నారు జనాలు. ఇంకో అంత పెద్ద స్టేడియం వేసుంటే కూడా సరిపోయిండదు, అంత జనం ఉన్నారు లోపల. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా పోలీస్ యంత్రాంగం, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కుట్రంతాలు?
మీ కథ అయిపోయింది. మీ కథ అయిపోయింది. మీ మీటింగ్లు మారిగా బిర్యానీలకు మందు బాటలకు వచ్చే కార్యకర్తలు మా పార్టీలో లేరయ్యా. అక్కడ నాయకులను చూసేదానికి, వారు చెప్పేది వినేదానికి వస్తున్నారు. అలాంటి కార్యకర్తలను మీరు ఆపే ప్రయత్నం చేసినా, ఎంత చేసినా, ఆ రోజు నిన్న జరిగినటువంటి సభ విజయవంతమైంది, విజయ సంకారం విజయవంతమైంది. రాత్రి తాడేపల్లి ప్యాలెస్ లో ముఖ్యమంత్రికి నిద్ర వచ్చి ఉండదు, ఆయనకు హామీ ఇచ్చినటువంటి అధికారులకు నిద్ర వచ్చి ఉండదు. ఖచ్చితంగా ఏ విధంగా ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెస్ట్ బెంగాల్లో ట్రాన్స్ఫర్ చేశారో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని అందరినీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది, సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళుంటే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ఇది ఖచ్చితంగా ఇండియన్ పోలీస్ సర్వీస్. నాకు చాలా గౌరవం పోలీసులు అంటే, చాలా ఇష్టం కూడా పోలీసులు అంటే, కానీ పొలిటికల్ సర్వీస్ గా మార్చొద్దండి. ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ సర్వీస్ గా మార్చొద్దండి. మీ డ్యూటీస్ ఏమండి? ప్రధానమంత్రి గారు వస్తుంటే స్పెషల్ ఎస్పీజీ సెక్యూరిటీ ఉంటే వారికి మీరు కల్పించేసే భద్రత ఇదేనా? మీరు ఇది మంచిది కాదు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారో వీరందరి మీద ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పుడే ఫిర్యాదు చేయడం జరిగింది. రాబో రోజుల్లో వీరందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, కఠినమైన చర్యలు. ఇది భారతీయ జనతా పార్టీ దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఈ ప్రోగ్రామ్ ని ఫైల్ చేసేదానికి ప్రయత్నం చేసిన అధికారులందరి మీద వేటు పడుతుందని చెప్పి ఏబిఎన్ ద్వారా తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. రైట్ వెంకటేశ్వర గారు, ఒకటి జనసేన పార్టీ కూడా ఇది కుట్రగానే అనుమానిస్తోందా అనేది ఒకటి. రెండోది, ఇంత పెద్ద ఎత్తున అవరోధాలు, అవాంతరాలు కలగడానికి కారకులు ఎవరు? ఏ ఉద్దేశంతో వీళ్ళు వీటికి పాల్పడ్డారు అనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దల పట్టాభి గారికి, భాను ప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం. ఏబిఎన్ న్యూస్ కూడా శుభ సాయంత్రం. ఏదో మాటికి నిన్న జరిగినటువంటి సభని విజయవంతం చేయటంలో, విజయవంతం కావటంలో పాత్ర తీసుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా మా కూటమి తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అధికార పార్టీ సభ పెడుతున్నాము, దానికి మోడీ గారు వస్తున్నారన్నప్పటి నుంచే ఏమి చేయొచ్చు అనే దొంగ ఆలోచన ఉంటే వాళ్ళ బ్రతుకంతా దొంగ ఆలోచనే కదా. పార్టీ నేను ఎప్పుడు అంటుంటాను, పార్టీ పుట్టుకే ఎక్కడి నుంచి వచ్చింది? దొంగ కేసుల నుంచి వచ్చింది కదా. ఆ కేసులు కూడా ఎన్ని దొంగతనం కేసులే కదా. అదే విధంగా ఉంటది. అదే అంత దొంగ అండి. ఏ పదం మనం దేని గురించి మాట్లాడినా కానీ అక్కడ దొంగతో స్టార్ట్ అవుతుంది అది. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఆ రకంగా ఉంటుంది. నిన్న క్లియర్ గా కనపడింది మనకు కూడా. ఎందుకంటే మేము ఎందుకు కుట్ర అని అనాల్సి వస్తుందంటే, పోలీసు వ్యవస్థ ఒక పెద్ద భారీ బహిరంగ సభ, అది కూడా దేశ ప్రధాని గారు వస్తున్నటువంటి సభ, 3 పార్టీలు కలిసి పెడుతుంటేనే పెద్ద సభ అన్నప్పుడు పోలీసు, నేను పదే చెప్తే అసలు ఆ పోలీసు మాన్యువల్ కానీ పోలీసు యాక్ట్ కానీ ఒకసారి చదువుకోవాలి. వాళ్ళకి అవసరమైనప్పుడు పోలీసు యాక్ట్ తీసి చూపించడం కాదు మనకి. వాళ్ళ విద్య ఏంటి? నువ్వు ప్రజలకు రక్షణ కల్పించడం, మేము ఒక సభ పెట్టుకుంటున్నామని చెబితే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? అక్కడ రక్షణ చర్యలు తీసుకోవాలి. అది పోలీస్ అంటే. అది జగన్మోహన్ రెడ్డిదా, చంద్రబాబు నాయుడు గారిదా, పవన్ కళ్యాణ్ గారిదా, మోడీ గారిదా అనేది కాదు. అసలు ఒక సభ జరుగుతుందని చెప్పినప్పుడు ఆ సభకు తీసుకోవాల్సినటువంటి రక్షణ చర్యల బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది. కానీ ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే, ఈ రాష్ట్రంలో అసలు ఆ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి కొమ్ముగాయటం అనేది నేర్చుకున్నారు. ఎందుకంటే మంచి పోస్ట్ వేయించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. పోలీస్ ఆఫీసర్ల మీద కూడా వ్యక్తిగతంగా కూడా మాట్లాడాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, రియాలిటీ చూసినప్పుడు నాలాంటి వాడికి ఖచ్చితంగా ఆలోచన వస్తుంది. వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ దౌర్భాగ్యం కోసం అసలు వ్యవస్థను నాశనం చేస్తున్నారు. నిన్న అంతమంది పోలీసులను తీసుకొచ్చినటువంటి పోలీసు వ్యవస్థ, అక్కడ ఎస్పీలు కూడా ఉన్నారు, డిఐజీలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అక్కడికి? అసలు దేనికోసం వచ్చారు వీళ్ళు? గుడారాలు వేపించుకుని గుడారాల కింద చేత తినడానికి వచ్చారు వీళ్ళంతా. ఎక్కడ చూసినా కానీ గుంపులుగా కూర్చున్నారు. అన్ని లక్షల మంది పక్కన కనిపిస్తూ ఉంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సభలాగా మేమేదో మీటింగ్కి 1000 రూపాయలు జేబులో పెట్టి, ఒక బిర్యానీ ప్యాకెట్ పెట్టి, వాళ్ళు ఎక్కినటువంటి బస్సులో మందు బాటిల్ పెట్టి, మందు కలుపుకోవడానికి నీళ్లు పెట్టి, నీళ్లు కూడా అవసరమైతే కూల్ వాటర్ పెట్టి తీసుకొచ్చే సభ కాదు కదా మాది. మా సభలకు వచ్చేది స్వచ్ఛందంగా జనము, మా నాయకులు చెప్పి వినటానికి ప్రేమతో వచ్చాము వీళ్ళంతా. ఆ ప్రేమ ఎట్లా ఉంటుంది? ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వద్దాము, దగ్గరగా నాయకులను చూద్దాము అనే ఆలోచన భావాలు ఉన్నటువంటి వ్యక్తులు మా సభలకు వచ్చే వాళ్ళంతా కూడా.
ఇప్పుడు ఈయన సభకు అనుకోండి, ఈ దరిద్రం ఎప్పుడు పోతున్నా బాబు, వాడు ఎప్పుడు పైకి ఎక్కుతాడా, బైక్ పట్టుకోగానే మనం వెనక్కి నుంచి ఎట్లా పోదామని వెనక్కి గేట్లు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి మాకు వ్యత్యాసం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సభకు వచ్చిన వాళ్ళు అక్కడ అటెండెంట్ వేయించుకుని వెంటనే వెనకదారి చూస్తారు. కానీ మా సభలకు వచ్చే వాళ్ళు వెనకదారి దగ్గర నుంచి ముందు దారి చూసుకుంటూ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నం నాకు కనిపించినప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ మీద పడుతున్నప్పుడు, ఎదురుగా ఉన్నటువంటి ఆ లైట్ పోల్స్ మీద ఎక్కుతున్నప్పుడు వీళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటండి? ఒక్కడంటే ఒక్కడు కనపాలా. ఎందుకంటే పైనుంచి నేను చూస్తున్నాను, పైనుంచి చూసినా మనకి క్లియర్కి అర్థమవుతుంది కదా. పైనుంచి నేను గమనిస్తూ ఉన్నాను, జనమందరూ కూడా బులవమంటే దగ్గరికి రావాలి అనే ఆలోచనతో వాళ్ళు వస్తూ ఉంటే, ఇక్కడ పర్టికులర్ గా ఆ గ్యాలరీ ఏదైతే సౌండ్ సిస్టమ్ ఉందో ఆ సౌండ్ సిస్టమ్ ఉన్నటువంటి గ్యాలరీ దగ్గర విపరీతమైనటువంటి నెట్టు ఏమంటుందని వాళ్ళందరూ కూడా తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు అనడానికి ఎలాంటి సందేహం లేదు. నేనైతే గమనిస్తున్నా కదా, కడమ బార్కేడ్ల కంటే కూడా ఎస్పెషల్లీ ఆ ఒక్క బార్కేడ్ దగ్గరే ఆ సౌండ్ సిస్టమ్ ఉన్న సాటే ఆ పోల్ ఎక్కడం కానీ ఆ సౌండ్ సిస్టమ్ మీద పదే మా వాలంటీర్లు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఒక పెద్ద క్రౌడ్ అండి, అన్ని లక్షల మంది మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళలో కలిసిపోయి వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నట్టుగా ఉంది అక్కడ. వాళ్ళు ఎందుకంటే వెనక నుంచి ఒక నెట్టాడు అనుకోండి, ముందు 10 మంది పెడతారు. ఖచ్చితంగా అక్కడైతే దాంట్లో నిన్న 100% వాళ్ళు ఉన్నమాట వాస్తవం. ఆ సిస్టమ్ మీద పడాలి, దాన్ని ఇరగొట్టాలి, కంప్లీట్ గా డిస్ట్రా చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన దుర్మార్గులు కదండి, వాళ్ళ ఆలోచన ఖచ్చితంగా అదే ఆలోచన కాబట్టి వచ్చిన మాట వాస్తవం. కానీ అట్ ద సేమ్ టైం ఎదురుగా ఉన్నటువంటి పోలీసులు నేను చూస్తాను వెళ్తారని అప్పటికి 2-3 సార్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మా నాయకుడు చెప్పాడు, పక్కన ఉన్నటువంటి పుల్లారావు గారు పాప రేపల్లి ఎమ్మె గారు పక్కకి వెళ్ళే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు పోలీసులు అక్కడికి వెళ్ళి కంట్రోల్ చేయాలని పురంధేశ్వరి గారు లైవ్ దీంట్లో చెప్పారు మైక్ లోనే. ఎలక్ట్రాన్ అసలు ఆ పోలీసులు వాళ్ళ పాత్ర ఏంటండి? డీజల్లో కూర్చుని చక్కగా చూస్తున్నారు తప్పితే అవతల ఎక్కడైతే తొక్కిసలాట తోపులాట జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఆపాల్సిన బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఒక్కడ కూడా దాంట్లో కలకుండా ఎదురుగా కూర్చుని గుంపులుగా అక్కడ దాదాపు 10-15 మంది డిఎస్పీలు ఉన్నారు. అసలు ఎందుకంటే పూర్తిగా వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇక్కడ జరుగుతున్న సభ ఒక కలయిక, 3 పార్టీల కలయిక. ఆ 3 పార్టీల కలయిక కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని వ్యతిరేకించి వాళ్ళ పంపించి ఒక మంచి ఆలోచనతో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల కోసం నిలబడదాం అనుకున్నాడు సభ. కాబట్టి ఆయన మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారు దేవుడు ఆశీస్సులు అనేవి ఒక మంచి పనుకుంటే తప్పితే ఎప్పుడు కూడా చెడు పనుకున్నావు. వాళ్ళు ఎంత చెడు చేయాలని ప్రయత్నించినా కానీ ఒక మంచి కార్యక్రమం కాబట్టి నిన్న చిన్న డిస్టర్బెన్స్ ఒక నిమిషమో 2 నిమిషాలు వచ్చినా కానీ మళ్ళా రిగ్రెట్ అయ్యి సభ నిజంగా సక్సెస్ జరిగినందుకు మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిజంగా జనసేన పార్టీ తరపు నుంచి, ముఖ్యంగా 3 పార్టీల తరపు నుంచి చెప్తున్నాం, కూటమి నుంచి జనసేన పార్టీ తరపు నుంచి కూడా ధన్యవాదాలు చెప్తున్నామండి వాళ్ళందరూ కూడా. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ పోలీసు వ్యవస్థ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇవాళ మా 3 పార్టీలు కలిసి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఖచ్చితంగా ఎవరైతే మేము కోర్టు చేసామో ఆ పోలీసుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళని ఇక్కడి నుంచి తప్పించవలసిందే. ప్రజలు కూడా గమనించమని చెప్పి ప్రజలు కూడా అప్పీల్ చేస్తున్నాను నేను. నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనకు అవసరమా? అవును, ఇక్కడ ఇప్పుడు మీరు 3 పార్టీల ప్రతినిధులుగా ఉన్న మీరు పోలీసులు లేకపోతే ప్రభుత్వము, అఫ్ కోర్స్ వైసీపీ అనేది రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా పథకం ప్రకారం చేసి ఉండొచ్చు, లేకపోతే కుట్ర ప్రకారం చేసి ఉండొచ్చు, వాటెవర్, అది ఒక పార్శ్వం. కానీ మొన్నటి నుంచి పోలీసులు గానీ అధికారులు గానీ ఎలక్షన్ కమిషన్ కిందకి వచ్చేసారు. అట్లా కదా వికే గారు, చెప్పండి. నేను ఎందుకు చెప్తానంటే అది కూడా ఎందుకు కన్ఫర్మ్ చేస్తున్నానంటే, నేను మీటింగ్ అయిపోయిన వెంటనే అక్కడ ఉన్నాడు కదా ఓడగొట్టేశాడు మచిలీపట్నం పేరు దాని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మీరు మైక్ సిస్టమ్ కూడా సరి చేసుకోలేడా అని మాట్లాడాడంటే వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా ఒకసారి గమనించండి మీరు. అందువల్ల నేను కన్ఫర్మ్ చేస్తున్నా, వాళ్ళ ఆలోచన అది. అవును, చాలా ప్లాన్ గా జరిగింది. అందుకే అంటున్నాను కదా ఇక్కడ. సరే, అది ఒక పాయింట్ వెంకటేశ్వరరావు, ఒక్క నిమిషం. ఒకటి, పొలిటికల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే ఆ పార్టీ నాయకులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కాన్స్పిరసీ ప్రకారమో లేకపోతే దీని ప్రకారమో మీరు అందరూ అనుమానిస్తున్నట్టుగా ఆరోపిస్తున్నట్టుగా చేసి ఉండొచ్చు ఒకటి. రెండోది, పోలీసులు ఎంత
స్వామి భక్తులు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే అక్కడున్న ఎస్పీ గారు వాళ్ళంతా కూడా ఎంత స్వామి భక్తులైనా మొన్నటి నుంచి ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి వచ్చేసింది కదా వ్యవహారం అంతా. అయినా కూడా ఇలా చేశారు అని అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది? ప్రధానమంత్రి వస్తున్నారు, వాళ్ళు వీళ్ళు కాదు, డైరెక్ట్గా ప్రధానమంత్రి సభ అది. ప్రధానమంత్రి సభ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఇక్కడ? దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీనికి ఎందుకు ఇంతవరకు ఎవరి మీద చర్య? పట్టాభిరామ్ గారు, ఇప్పుడు ఇది పెద్ద సభ అని ముందు నుంచి అనుకుంటున్నదే అందరికీ తెలుసు. సారీ అండి. సరే, పార్టీలు 10 లక్షలు చెప్పొచ్చు, 15 లక్షలు చెప్పొచ్చు అని అది వేరు, కానీ ముందు నుంచి ఇంతమంది వస్తారు అంతమంది వస్తారని చెప్పొచ్చు. కానీ మినిమం 6 to 7 lakhs వస్తారని మినిమం అంచనాలు ఉన్నాయి ఈ సభ మీద. ఓకే, సరే, వైసీపీ రాజకీయ పార్టీ కాబట్టి ఎలా దీన్ని డిస్టర్బ్ చేయాలి, లేకపోతే ఎలా దీనికి చెడ్డ పేరు తీసుకురావాలి, పేపర్ ఉంది, టీవీ ఉంది కాబట్టి అందులో ఎలాగో నెగిటివ్గా ఇది చేస్తారు, పబ్లిసిటీ చేస్తారు. కానీ సభలో కూడా ఎలా డిస్టర్బ్ చేయాలనేది ప్లాన్ చేసి ఉండొచ్చు, మనం కొట్టిపారేయలేం, వాళ్ళకు చాలా ఇంతకుముందు జరిగిన ఘటనలు ఉన్నాయి కాబట్టి. కానీ నేనేమంటానంటే మొన్న షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచి పూర్తిగా ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి వచ్చేసింది మొత్తం అన్ని అధికారాలు, పోలీస్ వ్యవస్థ, ఆ వ్యవస్థ, ఈ వ్యవస్థ కదా. అలాంటప్పుడు అంత పెద్ద ప్రోటోకాల్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? పోలీసులు ఇలా ఉంటే వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా ఎందుకు తీసుకోలేదు? వికే గారు, ఈ రోజున మా 3 పార్టీల ప్రతినిధి బృందం ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా దీనిపైన సీరియస్గానే చర్యలు తీసుకునే దిశగానే మాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళకు కూడా సమాచారం అంతా వచ్చింది, ఏం జరిగిందో వాళ్ళు కూడా ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి ఖచ్చితంగా మాకైతే పూర్తి నమ్మకం ఉంది, చర్యలు అయితే కఠినంగానే ఉంటాయని చెప్పి. ఎందుకంటే ఈ రోజునే బెంగాల్ డీజీపీని మార్చారు, 6 రాష్ట్రాల హోమ్ సెక్రటరీలను కూడా మార్చడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ టాప్ బ్రాస్ ఎవరైతే ఉన్నారో, అది డీజీపీ కానివ్వండి, లేదంటే హోమ్ సెక్రటరీ కానివ్వండి, లేదంటే ఇటు ఐఏఎస్లకు సంబంధించి చీఫ్ సెక్రటరీ కానివ్వండి, వీరందరూ కూడా ప్రస్తుతం పూర్తిగా తాడేపల్లి కొంపకి సరెండర్ అయిపోయినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ మారిస్తేనే స్వేచ్ఛాయుతంగా, అంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మళ్ళీ మనకి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇంకొకటి వికే గారు, నిన్న ఇప్పుడు జనం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మేమేమి నిన్న చిలకలూరుపేట దగ్గర జరిగినటువంటి మా సభా ప్రాంగణంలో వికే గారు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మేము ఎక్కడా గ్రీన్ మ్యాట్ లేదండి, మేము ఎక్కడా కూడా గ్రీన్ కార్పెట్ లేలా, మేమేమి గ్రాఫిక్స్ చేయలా, డ్రోన్స్ కూడా అవసరం లేదు. మేము డ్రోన్లు పెట్టి గ్రీన్ కార్పెట్లు వేసి ఆ సిద్ధం సభల్లాగా గ్రాఫిక్స్ చేసుకుని బతకాల్సిన అవసరం మాకు లేదు. ప్రజాగళం, ప్రజల గళాన్ని వినిపిస్తున్నాం కాబట్టే లక్షల మంది ఎస్ ఇది మా వాయిస్, మా గళాన్ని వినిపించడానికి ఈ 3 పార్టీలు ఏకమయ్యాయని చెప్పి లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చారు. కాబట్టి మా గ్రీన్ కార్పెట్లతో పని లేదు, గ్రాఫిక్స్తో పని లేదు. అవన్నీ ఇప్పుడు వాళ్ళకి తెలుసు, ప్రజాస్పందన ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసు, ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహ ఆవేశాలు ఏ విధంగా ఉన్నాయో అన్నీ తెలిసి ఏదో ఒక రకంగా భగ్నం చేయాలి, ఏదో ఒక రకంగా అక్కడ ఏదో తొక్కిసలాట జరగాలి, లేదంటే అక్కడ సౌండ్ సిస్టమ్ పనిచేయకూడదు, లేదంటే ఇంకేదన్నా ప్రమాదం జరగాలి. అంటే ప్రజల్లో ఒక నెగిటివ్ ఇది క్రియేట్ చేయడం కోసం వాళ్ళు ఎంత కుట్ర పన్నారో చూడండి. ఇప్పుడు నేను మా వెంకటేశ్వరరావు చెప్పినట్టు ఖచ్చితంగా వైసీపీ సైకోగాలు కూడా కొంతమంది ఉండుంటారు. ఎందుకంటే పోలీసులకి వాళ్ళకి ఆ కోఆర్డినేషన్ లేకపోతే ముందుగానే పోలీసులకు కూడా సమాచారం ఉండుంటుంది. ఈ వైసీపీ సైకో బ్యాచ్ పలానా గ్యాలరీలోకి వస్తారు, పలానా విధంగా అక్కడ జరుగుతుంది. లేదంటే చూస్తూ ఎందుకు కూర్చుంటారు సార్? చూస్తూ కూర్చుంటారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు మొదటిసారి అంతరాయం జరిగినప్పుడు బుద్ధున్నాడు ఎవడైనా, బుద్ధున్న ఆఫీసర్ ఎవడైనా ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. చెయ్యలేదు అంటే మా వెంకటేశ్వరరావు చెప్పినట్టు అక్కడ వైసీపీ సైకోగాళ్ళు ఉండుంటారు, వీళ్ళకి కూడా తెలిసే ఉండుంటుంది. ఆ పలానా గ్యాలరీలోకి వైసీపీ సైకో బ్యాచ్ వస్తారు, మనం చూస్తూ కూర్చోవాలి, వాళ్ళు తోపులాట క్రియేట్ చేస్తారు, సౌండ్ సిస్టమ్ మీద పడతారు, సౌండ్ ఆగిపోతుంది, పవర్ కట్ అయిపోతుంది, కానీ మనం మాత్రం అడుగు ముందుకేయకూడదు. ఇవన్నీ కుట్రలో భాగంగానే జరుగుంటాయి. లేదంటే నాకు తెలిసి ప్రధానమంత్రి వేదిక మీద నుంచునున్నప్పుడు చిన్న తొక్కిసలాట ఏదైనా జరిగినా కూడా ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ అక్కడికి వెళ్ళిపోవాలి సార్. అయినా ఎంత బరి తెగించి అక్కడ చూస్తూ కూర్చున్నారండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే మళ్ళీ అంతరాయం, అన్ని తెలిసి
ఒక పక్కన బాబు నాకు ఇంకొక డౌట్ చెప్పండి. మీరు అక్కడ స్పాట్ లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు లైట్ టవర్స్ ఎక్కితే మోదీ గారు లేచి వచ్చి పవన్ నాగు అని చెప్పి వాళ్ళందరినీ మీరు దిగండి బాబు, మీ ప్రాణాలు మాకు ముఖ్యం అని చెప్పి 1-4 సార్లు విజ్ఞప్తి చేసి వాళ్ళు దిగేదాకా ఆయన వదలలేదు కదా. కనీసం తర్వాత అయినా అక్కడికి 4 పోలీసులు వచ్చి కాపలా ఉన్నారా? వెళ్ళలేదు సార్. మరి అది సార్ నేను అక్కడ ప్రత్యక్ష దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఇదంతా ఇంటెన్షనల్ అని. ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఆయన 5 నిమిషాల పాటు ఆయన బతిమాలి, తమ్ముడు ఇక్కడ ఏదన్నా జరగరానిది జరిగితే అది మంచిది కాదు, అది శుభసూచకం కాదు, మీరు దయచేసి ప్రాణాల మీద తెచ్చుకోవద్దని ఆయన అంతసేపు మాట్లాడిన తర్వాత కూడా ఒక్కడంటే ఒక్కడు అక్కడికి వెళ్ళలేదు సార్. ఎందుకంటే నేను ఆ గ్యాలరీస్ పక్కనే మా మీడియా సెంటర్, ఆ జనం అంతా నుంచుని దాని పక్కనే ఆనుకునే మా మీడియా సెంటర్, మేము ప్రతిదీ చూస్తా ఉన్నాం. ప్లస్ నేను పీసీఆర్ రూమ్ లో ఉన్నా, కెమెరాల్లో నేను ఒక 20 స్క్రీన్ల మీద చూస్తా ఉన్నా అక్కడ ఏం జరుగుతా ఉందో. ఒక్కడు కూడా అక్కడికి వెళ్ళలేదు సార్. ప్రధానమంత్రి గారు ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా వెళ్ళా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు జనం తోపులాట ఆ సౌండ్ బాక్స్ దగ్గర ఆ అంతా తొక్కిసలాడి జరిగినప్పుడు కూడా ఒక్కడు కూడా వెళ్ళా. మాకు అర్థం కాదా ఇదేంటి అసలు ప్రధానమంత్రి గారు చెప్తున్నా కూడా ఒక్క పోలీసు వాడు కూడా వెళ్ళడేంటని చెప్పి అసలు మా ఎవరికి అక్కడేం అర్థం కాదు. ఒక అరగంట సేపు మొత్తం వదిలేశారు సార్. నిజంగా కూడా మా భగవంతుడు, మా వెంకటేశ్వరరావు అన్నట్టు ఆ భగవంతుడు నిజంగా మా పక్షాన ఉన్నాడు కాబట్టి నిన్న అక్కడ జరగడానికి ఏం జరగలేదు సార్. లేదంటే అసలు ఆ డి సర్కిల్లోకి రావటం ఏంటి? అక్కడ ప్రతి ఒక్కరు ఇప్పుడు అక్కడ రేంజ్ ఐజీ పాలరాజు అక్కడే ఉన్నాడు, ఎస్పీ అక్కడే కూర్చున్నాడు డాయస్ దగ్గర, ఐజీలు, ఎస్పీలు, డిఎస్పీలు అంతమంది ఉండి అక్కడ ప్రేక్షకులాగా ఉన్నారంటే కుట్ర కాకపోతే ఇంకేంటి వీకే గారు? ఇది 100% కుట్ర. ఏదో ఒక రకంగా సభని భగ్నం చేయాలనుకున్నారు. ప్రధానమంత్రి గారు అక్కడ ఉన్నారని తెలిసి కూడా ఇటువంటి కుట్రకు పాల్పడ్డారంటే వీళ్ళని ఒక్క నిమిషం కూడా ఆ పోస్టుల్లో ఉంచకూడదు వీకే గారు. తక్షణం వాళ్ళని తొలగించాలి. అందుకనే మేము ఇమ్మీడియట్ గా వాళ్ళు వెళ్ళాము. ఖచ్చితంగా మళ్ళీ రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. ఇక్కడ ఉన్నటువంటి సీఈఓకే కాకుండా ఢిల్లీలో కూడా ఈ ఇష్యూని రైజ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంకా అనేక సభా కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకోవాలి సార్. ఈ రకంగా ఉంటే ఇన్ని కుట్రలు బంతా ఉంటే రేపు ప్రజలకి జరగరానిది జరిగితే ఏంటి సార్? ఎవరు బాధ్యులు దానికి? కాబట్టి ఒక్క నిమిషం కూడా వీరు ఆ పదవుల్లో ఉండటానికి వీల్లేదు. ఇమ్మీడియట్ గా వాళ్ళని తొలగించి తీరాల్సిందే. రైట్. భాను ప్రకాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సభలు పెడుతున్నారు, వెళ్తున్నారు. సిద్ధం సభ అంటారు, యుద్ధం సభ అంటారు, లేకపోతే మొన్నటిదాకా పరదాలు కట్టుకుని తిరిగి వెళ్ళేవారు. ఇప్పుడేమో పరదాలు లేవు కానీ ఇక సిద్ధం సభకి వెళ్ళి అక్కడ సరే గంట స్పీచ్ ఇచ్చి వస్తున్నారు. అక్కడ కూడా ఇలాగే జరుగుతుందా బందోబస్తు? అక్కడ కూడా ఇలాగే పోలీసులు ఏమీ పట్టనట్టు చోద్యం చూస్తూ కూర్చుంటున్నారా? అక్కడ కూడా బస్సులు ఎక్కడెక్కడ రోడ్ల మీద ఆగిపోతున్నాయా? ఎక్కడికక్కడ జనమందరూ గుంపులుగా దూర ప్రాంతాల నుంచి నడిచి వస్తున్నారా? ఒక విషయం కరెక్ట్, వెళ్ళేటప్పుడు మాత్రం జగన్ ప్రసంగం మొదలవగానే వెళ్ళిపోతూ ఉంటారు గుంపులుగా, అది ఓకే. కానీ సభకు వచ్చేటప్పుడు మాత్రం చాలా డిసిప్లిన్గా తీసుకొస్తారు కదా పక్క నుండి. మరి అక్కడ పనిచేసిన పోలీసులు ఇక్కడ ఎందుకు పనిచేయలేదు? వెంకటకృష్ణ, పోలీసులు అడ్డుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ లో. మీకు ఇంతవరకు గమనించినట్లేదు. వెళ్ళేటప్పుడు అడ్డుకుంటున్నారు, వెళ్ళిపోయేటప్పుడు సభ మేము కూర్చోలేమని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు బలవంతంగా లోపలికి వస్తున్నారు. కాదన్నా, బలవంతంగా అక్కడ డ్యూటీ చేస్తున్నారు కదా, బయట ప్రజలు పారిపోకుండా అడ్డుకున్నారు అన్న. బలవంతంగా లోపల వస్తున్నారు. ఇక్కడ జనాలు లోపల పోవాలంటే అడ్డుకుంటున్నారు. సిద్ధం ప్రోగ్రాం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం కానీ ప్రజల్ని బయట వస్తుంటే అడ్డుకుంటున్నారు. ఇది వ్యత్యాసం కనపడుతుంది. జగన్ చెప్తున్నా, మీ దగ్గర ఒక సభ జరిగింది, మీ దగ్గర కర్నూలులోనూ చుట్టూ కాలువ తవ్వారు, జనం దూకి పారిపోకుండా కందకం తవ్వారు. నా కాలువ తవ్వినా చెరువు తవ్వినా ఈదుకొని వచ్చేస్తారు ప్రజలు, ఈదుకొని వచ్చేస్తారు. ఏంటన్నా ఇది? మందుకో లేకపోతే బిర్యానీకి వెళ్ళిన జనం ఎక్కడ కూర్చుంటారన్నా మీరు? లేకపోతే నెక్స్ట్ టైం చూడండి, ఏదైనా చెరువు పక్కన పెడితే ఈదుకోరాకపోతే అప్పుడు అడగండి మీరు నన్ను. వాళ్ళు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి సభలో వారు మాట్లాడే ప్రసంగాలు కానీ అబద్ధపు ప్రసంగాలు కానీ వినే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. నేను దాదాపు 2014లో తిరుపతిలో ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు ఆ సభకు నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఎంత బాగా జరిగింది.
2019లో ప్రధానమంత్రి హోదాలో రేణిగుంటలో ఒక సమావేశం జరిగింది, దానికి కూడా నేనే ఇన్ఛార్జ్ పబ్లిక్ మీటింగ్కి, ఎంత బాగా జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. పోలీసులు ఎంత అడ్డంకాలు సృష్టించాలనుకున్నా సరే ప్రజలు దాంట్లో పాల్గొన్నారు. ఇప్పుడే ఒక మెసేజ్ కూడా రావడం జరిగిందన్న, మీరుతో మాట్లాడుతుంటే, బానన్న దాదాపు 7 కిలోమీటర్లు నడిచి వచ్చాం మేము అని చెప్పారు. 7 కిలోమీటర్లు ఆ మంటు డెండలో 7 కిలోమీటర్లు నడిచి వచ్చి పాము సభ వినాలని వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 3 కూటముల మీద ఈ అలయన్స్ మీద ఎంత శ్రద్ధగా ఉన్నారు, ప్రధానమంత్రి గారు కానీ మిగతా నాయకులు కానీ ఏం చెప్పాలి వినేదానికి ఎంత వస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను మీ ద్వారా ఒకటే చెప్పదలుచున్నా, జగన్మోహన్ రెడ్డి గారి భజన చేసే వారికి, జగన్మోహన్ రెడ్డిని భుజాన వేసుకోవాలని చెప్పే అధికారులకి ఖబర్దార్ జాగ్రత్త అయిపోయింది. నిన్నటి వరకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇక వచ్చే ప్రసక్తి లేదు. ఇంకా 57 రోజుల్లో అయిపోయింది, దాని కథ అయిపోయింది, మీ కథ కూడా అయిపోయింది. ఇప్పుడైనా మీరు డ్యూటీలు చేయండి, ప్రజల పక్షాన నిలబడండి, అధికార పక్షాన కాదు, జగన్మోహన్ రెడ్డి పక్షాన కాదు. మీ డ్యూటీస్ మీరు చేయండి. చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడు నిన్న ఉన్నటువంటి ఆ ఎస్పీలు కానీ ఐజీలు కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉండబోతాయి. ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తే లేదు. ఉద్దేశపూర్వకంగా ఫెయిల్యూర్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న మీ అందరి మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి భారతీయ జనతా పార్టీ పోలీసు యంత్రాంగాన్ని తీవ్రంగా హెచ్చరిస్తోంది. ఇది మొదటి సభన్న, ఇంకా చాలా జరగాల్సిన అవసరం ఉంది. దాదాపు మనకు May 13th ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా సభలు జరగాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు గారి సభలు, పవన్ కళ్యాణ్ గారి సభలు, వాళ్ళిద్దరూ కలిసి పెట్టే సభలు, కొన్ని సభలు వీళ్ళిద్దరికి తోడు ప్రధానమంత్రి గారు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇంకా 8 సార్లు 9 సార్లు అవుతారట ఎలక్షన్ అయిపోయేలోపు ఏపీకి. సో మరి అన్ని సభలు జరగాల్సిన ఈ పరిస్థితుల్లో మీరు అలర్ట్ అవ్వాలి. ఇప్పుడు మీ 3 పార్టీలు అలర్ట్ అవ్వాలి. సిచ్యువేషన్ ఇలా ఉంటే ఎలా అనేది మరి మీరు ఢిల్లీతో చెప్పించుకుంటారో లేకపోతే ఇక్కడ మీరే చెప్పుకుంటారో, మీరు అలర్ట్ అవ్వాలి, మీ ముగ్గురు అలర్ట్ అవ్వాలా. వెంకటేశ్వర గారు ప్రజలు ఏమంటున్నారంటే సభలే చేసుకోనివ్వట్లేదు, రేపు ఎలక్షన్ ఎలా అనే డౌట్స్ మొదలైనవి అప్పుడే. లేదు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మేము మీన్స్ ప్రజలు ఎట్లయితే స్వచ్ఛందంగా సభను సక్సెస్ చేశారు, అదేవిధంగా వీళ్ళ యొక్క శేషులు అర్థమైపోయినాయి. కాబట్టి రేపటి నుంచి ప్రజలను రక్షిస్తారు. ఖచ్చితంగా మా వాలంటీర్లు కానీ మా పార్టీ నాయకులే కాకుండా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకులందరూ కూడా ఖచ్చితంగా రేపు ఎలక్షన్ ని 100% స్వచ్ఛందంగా ఎలక్షన్ పోలింగ్ బూతులకు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా వేసి వెళ్తారు. ఎలాంటి సందేహాలు, ఎందుకంటే వీళ్ళ దుర్మార్గాల్ని చూస్తున్నారు ప్రజలు. చూసి ఇసుగెత్తిపోయారండి. ఎందుకంటే వాళ్ళ మీటింగ్లకైనా బలవంతాలు లాక్కెళ్ళటం ఏంటి, ఇక్కడికి ప్రేమతో వచ్చే వాళ్ళని ఆపటం ఏంటి? ఇప్పుడు 10 కిలోమీటర్ల దూరం మేము ఆపుతారండి. ఎందుకంటే ఇందా చెప్పినట్టుగా 100 ఎకరాలు పార్కింగ్ పెట్టాం. అక్కడ ఫెసిలిటీ లేకపోతే వీళ్ళు ఆ పని చేయొచ్చు. కానీ నేను ఒకటే కోరుతున్నాను ఇంకా కూడా పోలీసుల్ని, మీరు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన దాని ప్రకారం 62 సంవత్సరాల వరకు మీరు డ్యూటీలతో ఉండాలి. మీరు 62 సంవత్సరాలు మీకు వచ్చే వరకు మీరు ఉద్యోగం చేస్తారు. మీరు ఈలోపు ఎన్ని ప్రభుత్వాలు మారుతాయో, కానీ మీరు ఇట్లా ఏ ప్రభుత్వానికి అండగద్దాము లేదంటే ఒక వ్యక్తికి అండగద్దాము అనుకుంటే ప్రజల చేత మీరు కూడా బహిష్కరించబడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ విధంగా మేము అవేర్నెస్ తీసుకొస్తాం. మా స్లోగన్ ఏంటంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి జనసేన పార్టీ ప్రస్థానం మొదలైంది. ఆ మార్పు అనేది మేము ఖచ్చితంగా చూపిస్తాం. రేపు ఈ 2 పార్టీలతో కలిసి ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఏ రకంగా పరిపాలించుకోవాలో చూపించబోతున్నాం మేము. అందుకని ఇప్పటికని చెప్తున్న వ్యవస్థలన్నీ కూడా మీరు కళ్ళు తెరవండి. ఇప్పుడు ఏదైతే మీరు కళ్ళు మూసుకుపోయి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి రక్షిస్తాడు, లేదంటే ఆయన పక్కన ఉన్న నలుగురు ఏదైతే ఉందో బాణం ఏమనుకోమకు ఆ 2 అక్షరాలు ఉంటాయి కదా, ఏదో ఆ 2 అక్షరాల వ్యక్తులు మమ్మల్ని రక్షిస్తారు అని వీళ్ళు అనుకుంటున్నారేమో. వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకున్నారు తప్పితే మిమ్మల్ని ఎవరూ రక్షించండి మిమ్మల్ని. అందుకని మీ డ్యూటీ మీరు ప్రజల కోసం చేయండి అని చెప్పి మళ్ళా చెప్తున్నాం. అన్ని వ్యవస్థల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా నాశనం అయిపోయి అన్ని వ్యవస్థలకు ఎత్తరిస్తున్నామో. మీరు కళ్ళు తెరవండి ఒకసారి. కళ్ళు తెరిచి ప్రజల కోసం, మీరు రాష్ట్రం కోసం, మీరు ఎవరైతే ప్రతి పైసా మీరు తీసుకునేది ప్రజల సొమ్ము తీసుకున్నారు తప్పితే ఏ నాయకుడు మీకు ఇవ్వట్లేదు. అందుకని మీరు ఒకసారి కళ్ళు తెరిచి రాష్ట్రం కోసం పనిచేయండి. రేపు రాబోయే రోజుల్లో ఏర్పడే ఈ కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా చూసుకుంటాం. కానీ మీరు మా స్వార్థమైన లెక్కలో మీరు వెళ్తే ఖచ్చితంగా మీరందరూ కూడా ఇబ్బందులు పడతారు. మీరు ఉద్యోగాల్లో ఉండటం కాదు, అవసరమైతే కొన్ని ప్రత్యేక జీవాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా రిమూవ్ చేసే పరిస్థితి కూడా వస్తాం. ఎందుకంటే మా ధ్యేయం రాష్ట్రం, మా ధ్యేయం ప్రజల సంక్షేమం, మా ధ్యేయం
ఈ రాష్ట్రం బాగుండాలి, అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలని చెప్పేసి మేము ఒక మంచి నడవడితో పార్టీలు కలిసి వెళ్తున్నాం కాబట్టి మా ఆలోచన ఇదే ఉంటుంది. మళ్ళా హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మీరు కళ్ళు తెరుచుకుని ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకుని ప్రజల కోసం పనిచేయండి అని చెప్తున్నాం. ఎక్కడా కూడా ప్రజలకు కూడా హామీ ఇస్తున్నామని రేపు జరగబోయే ఎలక్షన్ చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఇతను ఈ పోలీసులు అడ్డం పెట్టుకోవాలని చేస్తే ఖచ్చితంగా మా వాలంటీర్లతో మేము రోడ్డు మీదకి వస్తాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటాం ఈ రాష్ట్రంలో. ఆ దిశగా మేము వెళ్తున్నాము. ఎవరూ కూడా ఈయన కింద ఉన్నటువంటి ఈ సోకాల్డ్ బ్యాచ్, ఈ పోలీసులు ఎవరిని కూడా ఆపలేరు. ఆయన నమ్ముకున్నటువంటి వాలంటీర్లందరూ కూడా తిరిగి రేపు మాకే ఓటైపోతున్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. రాష్ట్రం మొదటితోనే మొదలైంది మార్పు. రైట్ ఖచ్చితంగా మంచి రోజులు వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నాను. రైట్ పట్టాభి గారు మీరు చెప్పండి. చెప్తూ ఫైనల్ గా నేను నా ఇనిషియల్ రిమార్క్స్ లో చెప్పినట్టుగా ఇటువంటి ఈవెంట్స్ సభలు కానీ లేకపోతే మహానాడు కానీ లేకపోతే ఏదైనా టీడీపీకి ఒక ఇది ఉంది, ట్రాక్ ఉంది, ఒక అద్భుతమైన నిర్వహణ చూపిస్తారు ఇటువంటి చేయడంలోని. నాకు తెలిసి దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం. ఎలా ఫీల్ అవుతుంది టీడీపీ, ఎలా ఫీల్ అవుతుంది నాయకత్వం? వికే గారు ఇక్కడ 2 అంశాలండి. ముందు ఒకటి, ఇప్పుడు అక్కడ మీరు చూపిస్తున్నటువంటి విజువల్స్ ఏది పోలీసులు అడ్డుకోవడం చూసి ఇప్పుడే మెసేజ్ పెట్టారు. సర్పంచ్ ఆకివీడు సర్పంచ్ గణపతి గారండి, పట్టాభి గారు మేము ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగానే మేము ఇబ్బంది పడ్డాం. మేము ఉండి నియోజకవర్గం నుంచి ఇంచుమించుగా 8 కిలోమీటర్లు నడిచి వస్తూ ఉంటే అడుగడుగునా పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటూనే ఉన్నారు. వారిని దాటుకుని రావటం మాకు చాలా కష్టతరమైంది అని చెప్తూనే ఆయన ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నారండి. సౌండ్ సిస్టమ్ మీద పడే జనాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా వారు మన పార్టీ వారు కాదని మాకు అనిపించింది. మేము మా ఎమ్మెల్యే రామరాజు గారు మేము అక్కడే ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వారిని నియంత్రించడానికి మేము చాలా కష్టపడ్డాం. కానీ వారి పోకడ చూస్తే ఖచ్చితంగా వారు మన పార్టీ వారు కాదనే మాకు నిన్న కూడా అనిపించిందని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు. ఆకివీడు సర్పంచ్ గణపతి గారు అంటే ప్రాక్టికల్ గా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అర్థమైందండి ఇది కుట్రపూరితంగా జరుగుతా ఉందని చెప్పి. రెండోది వికే గారు, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు. తెలుగుదేశం పార్టీ మీరు అన్నట్టు మాకు ఒక స్టాండర్డ్ ఫార్మాట్, ఒక బ్లూ బుక్ ఉంటుందండి. ఇప్పుడు నేను ప్రతి సభకు సంబంధించి నేను మీడియా కమిటీ కో కన్వీనర్ గా ఉంటాను. అక్కడ ఉన్నటువంటి ఆ కెమెరా సెటప్స్ కానీ, పీసీఆర్ రూమ్, మీడియా ఇవన్నీ చూసుకుంటా. అంటే ప్రత్యేకించి టీమ్స్ ఉంటాయండి. మా నాడుకు కానీ ఇటువంటి సభలకు కానీ డెసిగ్నేటెడ్ టీమ్స్ ఉంటే మా అందరికీ మేమేం పని చేయాలో మాకు తెలుసు. స్టాండర్డ్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి. నిన్న ఏం జరిగిందంటే ఈ గ్యాలరీస్కి సంబంధించి కానీ ఈ వాలంటీర్స్ వ్యవస్థ కూడా మాకు చాలా బలంగా ఉంటుందండి. పొద్దున్న నుంచి మా వాళ్ళని పని చేయకుండా చేశారు పోలీసులు. మేము చేసే పని కూడా చేయకుండా అడ్డుకున్నారు సార్. వాళ్ళు ఎంతసేపు మీరు ఎవరు చేయకూడదండి, ఇది ఎస్పీజీ, ఇది ప్రైమ్ మినిస్టర్ సభ, మీ ఇష్టానుసారం మీరు ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ ఏమి చేయటానికి కుదరదు అంటే కుట్రలో భాగంగా మేము చేసే పని చేయకుండా అడ్డుకున్నారు. ఏది ప్రధానమంత్రి గారి పేరు చెప్పి తెలుగుదేశం పార్టీ ఎస్పీజీలు తెలియదు, తెలుగుదేశం పార్టీకి ఈ స్పెషల్ సెక్యూరిటీలు తెలియదు. అదే అంటే ఉదయం మేమేం ఫీల్ అయ్యామంటే వికే గారు, అవును కదా సరే ఇప్పుడు ఏదో మన మహానాడు జరిపినట్టు మనం అన్నిట్లోనూ దూరిపోతే ఇబ్బంది కలుగుతుందేమో, సరే కొద్దిగా మనం కూడా కొంత వాళ్ళు చెప్పింది వినాలి కదా అన్నట్టు మేము ఉన్నాం. కానీ మధ్యాహ్నం నుంచి మాకు అనుమానాలు రావటం మొదలైనాయండి. ఎప్పుడైతే పోలీసులు అసలు మొత్తం గాలికి వదిలేశారో మాకు కూడా డౌట్స్ రావటం మొదలైంది. ఇదేదో కుట్ర ప్రకారం జరుగుతోంది, అసలు ఏం పట్టించుకోవట్లేదేంటి, ఈ రకంగా మొత్తం వదిలేస్తా ఉన్నారని చెప్పి. అంటే ప్రీ ప్లాన్డ్ గా జరిగింది వీక్గా. ఒకటి ముందు మేము చేసే పనిని చేయకుండా అడ్డుకోవటం, రెండోది జనాలు రాకుండా అడ్డుకోవటం, సభా ప్రాంగణంలో చేయాల్సినటువంటి డ్యూటీ చేయకుండా ప్రేక్షక పాత్ర వహించడం, ఆ గ్యాలరీలో తోపులాట జరుగుతున్నా కూడా అక్కడికి వెళ్ళకపోవటం, ఇవన్నీ కూడా పక్కాగా ప్రీ ప్లాన్డ్ గా జరిగినటువంటి కుట్ర. కేవలం తాడేపల్లి ఆదేశాల మేరకు చేసినటువంటి కుట్ర. వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా చేసిన కుట్ర మీకు పోస్ట్ ప్లాన్డ్ అర్థమైంది అనమాట. ఇక నుంచైనా మీరు కూడా ప్రీ ప్లాన్డ్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, జరుగుతుంది పోస్ట్ మార్టం జరుగుతుంది. అదే చేయండి, పోస్ట్ మార్టం చేయండి. కానీ ఎవరు బాధ్యతలు చేయాలో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బాధ్యులు చేస్తేనే ఇటువంటి నెక్స్ట్ జరగకుండా ఉంటాయి. ప్రజలకు కూడా ఒక భరోసా కలుగుతుంది. ఆ విషయం అది మెయిన్ గా